చూసా, నాకు అంత ఇంపాక్ట్ లేదు. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ కానీ చివరి ఎండింగ్ దాకా ఒక సింహం వచ్చి మనిషిగా ఓ రూపంలో మాట్లాడాలంటారు. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ నరాల్లో మొత్తం తేలిపోయినాయి. అసలు రామ్ చరణ్ నట విశ్వరూపం అందరూ రంగస్థలం అంటారు, రంగస్థలం కాదు. అది ఇప్పటికి చాలా మంది మర్చిపోతారు. కానీ ఈ సినిమా బుచ్చిబాబు ఒకటి చెప్పాడు, అందరూ ఈ పెద్దిగాడు అంటే చిన్నపిల్లడు కాడి నుంచి పెద్దోడు దాకా పెద్దిగాడు మనలో ఒకడే అంటాడు. ఇది ఈ సినిమా చూసిన ప్రతి చిన్న కాడి నుంచి పెద్ద ముసలోడు దాకా మనోడు పెద్దిగాడు. రామ్ చరణ్ అంటే పెద్దిగాడు, మనోడు అంటే మనలో ఒకళ్ళలాగా మొత్తం నిలిచిపోద్ది. కానీ ఎప్పుడు ఈ పైరసీని ఎంకరేజ్ చేయకండి బ్రో, ఒకటే కోరుతున్నా. పైరసీని, ఈ మూవీలు ఐబొమ్మ ఫస్ట్ ఆ లవడగాడు ఆడి పేరు టమాటోలో గడు, ఆడి బేవారం వస్తే ఆడికి మామూలుగా ఉండదు. ఇలాంటి రివ్యూ నా కొడుకుని అస్సలు నమ్మకండి. జస్ట్ ఒక ప్రీమియర్ బ్రో, ప్రీమియర్ మహా అయితే 600 1000 రూపాయలు చూస్తే చూడండి. మిమ్మల్ని ఎప్పుడో బలవంతం చేయట్లా, ఎందుకంటే ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు కాదు, కష్టపడతాం, కూలి పని చేస్తాం. అందరూ కూలి పని ఏదో చేస్తే చూడాలంటే చూద్దాం. ఇక్కడ అందరూ ఆ మూవీ టీం కూడా మీరు చూడండి, 1000 చూడండి, 2000 ఎవరినే ఇలా బలవంతం పెట్టి దొయ్యలా. కానీ మన దగ్గర డబ్బులు ఉంటే పెడతాం, లేకపోతే రేపు పొద్దున ఒక షోకే పెట్టారు కదా, ఆ గవర్నమెంట్ జియో కూడా ఒక షోకే పాస్ చేసింది కదా. మీరు డబ్బులు ఉంటే ప్రీమియర్ చూడండి, లేకపోతే నార్మల్ షో చూసి రివ్యూ ఇవ్వండి. రివ్యూ ఇస్తా కూడా సరిపోం బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. సినిమా చూసాక మీరు అసలు ఎవరు ఏం మాట్లాడరు. ఒకటే వన్ మ్యాన్ షో, పెద్ది, ఒక రంగస్థలం, ఒక మగధీర, ఒక పెద్ది, అంతే. ఇండస్ట్రీకి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు చాలా అరుదుగా వస్తే నిజంగా ఇలాంటి సినిమాలను ఒప్పుకోవాలంటే స్టార్ హీరోలకు చాలా డేరింగ్ అనేది ఉండాలి. ఇలాంటి సినిమా చేసినందుకు రామ్ చరణ్ గారు అభిమానిగా నేను సినిమా మాత్రం ఎక్సలెంట్ సార్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అది ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు రావాల్సింది. చాలా బాగా ఈ సినిమాలు 15 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. ఒక్క సినిమా అంత రియల్ గా యాక్ట్ చేశాడు, అంత న్యాచురల్ గా తీశాడు డైరెక్ట్. చాలా బాగా కొట్టేశాడు. ఒక్కటే మాట అన్నా, ఈ భూమి మీద మళ్ళీ పుడతామా? సినిమా చూసాక చాలా మంది ఇన్స్పైర్ అవుతారన్నా. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ క్లాస్, సెకండ్ హాఫ్ అయితే ఓవర్ మాస్. బుచ్చిబాబు ఈ సినిమా 3 గంటలు కదా 6 గంటలు తీయచ్చు. ఇదేంటో వెబ్ సిరీస్ కింద తీయచ్చు, కానీ సినిమా కింద తీసేవాళ్ళు. ఒకే ఒక్క మాట, జై రామ్ చరణ్, జై పెద్ది, జై జై పెద్ది. ఇంకో విషయం, ఈ సినిమా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ గారు అస్సలు కనపడరు. ఓన్లీ పెద్ది. పెద్ది ఇస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. ఇప్పుడే పెద్ద సినిమా ప్రీమియర్ చూడటం జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందండి. సెకండ్ హాఫ్ అక్కడ డౌన్ అయింది, బట్ మళ్ళీ క్లైమాక్స్ నిలబెట్టింది సినిమా. బాగుందండి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ ఎలా ఉంది? రామ్ చరణ్ అసలు సినిమా చాలా అసలు అతని ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్ లో చూపించాడు. చాలా కష్టపడ్డాడు, గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. బట్ కానీ ఈ సినిమాకి ఎఫర్ట్ చాలా చాలా పెట్టాడు.